జగన్ని భయపెట్టాడు రవిశంకర్ అంటే ఆ సినిమా నిర్మాత. మరి వాళ్ళ రోజుల్లో మరింత ధైర్యంగా ఆ సినిమా తీయటం అంటే నిజంగా ఆ కంఠమనేని రవిశంకర్ నాకు మంచి మిత్రుడు, ఆయన్ని అభినందించాలి. యాక్చువల్గా నేను కూడా యాక్ట్ చేయాలి ఆ సినిమాలో. మీ పాత్ర కూడా పెట్టినట్టు సార్ అందులో ఉందో లేదో ఒరిజినల్గా అయితే చేయాలి, కానీ అప్పుడు నేను ఢిల్లీలోనే ఉన్నందువల్ల ఇది షూటింగ్ అక్కడ అప్పుడులో నేను ఎంటర్గానే ఆంధ్రాలో పెట్టుకున్నందువల్ల ఈ పనికి మాలిన దూరంగా ఉన్నందువల్ల నేను ఇందులో యాక్ట్ చేయలేకపోయా. అదర్వైజ్ గొడ్డలి పాత్ర అవును, అది యాక్చువల్గా నాకు డౌట్ వచ్చింది. ఆ గొడ్డలి పాత్ర ఏంటి బాబాయ్ని వేసేసిన గొడ్డలి పాత్ర అని అడిగితే కాదు, ఈ సినిమా మొదలైందే జగన్మోహన్ రెడ్డి గారు ఆ అరుణ్ ప్రదేశ్లో కొత్తగా ముఖ్యమంత్రి అయినోడు అయిన తర్వాత నుంచి సినిమా ఇది. సో అంచేత బాబాయ్ మర్డరు ఇందులో పెట్టలేదు, ఇది ఒక ఫ్యూచరిస్టిక్గా అన్నీ జరిగినాయి తీసేస్తే అది రియల్ స్టోరీ అవుతుంది కదా. ఐ థింక్ ఫ్యూచరిస్టిక్గా అంటే ఊహగా ఒక ఊహాత్మక వ్యూ పాయింట్తో మరి ఒక్క తాపుతంతే బాత్రూంలో పట్టడం, గొడ్డలతో వేసేయటం, మన ఛానల్లో గుండెపోటు అని చెప్పి వేయమంటాం. చాలా కొన్ని ఎన్నికలకు ముందు జరిగిన సంఘటనలు డెఫినెట్గా చాలామంది గుర్తొస్తాయి. అలా గుర్తు రావడంలో తప్పులేదు, కానీ మరి సినిమా అన్న తర్వాత దర్శకుడికి కొంత ఇమాజినేషన్ ఉంటుంది, కొంత ఫ్రీడమ్ ఉంటుంది. సో గడ్డం తోటి ఉన్న ఒక ఎంపీయా అనుకుంటా, మరి ఎవరికో మరి గడ్డం ఎంపీ ఎవరో మనకు తెలియదు, నాకైతే గడ్డం లేదు. గడ్డంతో ఉన్న ఒక ఎంపీని మరి వేసేసినట్టుగా తెలిసింది. అతనికి అలా కొట్టి అలవాటు ఉన్నట్టుంది. ఎందుకంటే నాకు ఆవ్యాసంలాగా మళ్ళీ నా కథకు వచ్చేస్తున్నాను నేను, తప్పట్లా. నన్ను అరెస్ట్ చేసి నా పుట్టినరోజు నాడు 2.5 ఆల్మోస్ట్ 2 సంవత్సరాల 8 మాసాల క్రితం నన్ను అరెస్ట్ చేసి పట్టుకెళ్ళినప్పుడు ఈ సినిమాలో అరుణ్ ప్రదేశ్ ముఖ్యమంత్రి క్యారెక్టర్ ఒరిజినల్ నన్ను అప్పుడు ఆ పోలీస్ అధికారికి నా ఇంటికే తీసుకొస్తే తనే తీరా నేనే కొట్టుకుంటానని చెప్పి అభ్యర్థించడం. సార్ వెనకాల సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉన్నారు సార్, మీ ఇంటికి తీసుకొచ్చినట్టు తెలిసిపోద్ది, మీకెందుకు, మీ తనివి తీరా కొట్టి బాధ్యత మాది కదా, మీకు చూపెట్టే బాధ్యత మాది కదా అని చెప్పి వీళ్ళు రిక్వెస్ట్ చేసిన తర్వాత సరే అట్లే చూపించడని చెప్పి నన్ను హింసించటం, ఇతను చూడటం, ఆనందించటం, ఫినిష్ హిమ్ ఆఫ్ అంటాం. సరే వీళ్ళ